మస్తానరావు గారు మీరు చెప్పండి, ఈ 300 నుంచి 400 డివిజన్ల పెంపు, 3 కార్పొరేషన్ల విభజన వల్ల రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి అసలైన పొలిటికల్ అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది? అసలు ఈ విభజనలపైన మీరేం చెప్తారు ఒక అనలిస్ట్గా, రాజకీయ విశ్లేషకులుగా? మస్తానరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్లో ఉన్న గుడ్ ఈవినింగ్ అండి. మీకు రాజనీతి ప్రేక్షకులు, ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడు జిహెచ్ఎంసి ఏదైతే 3 కార్పొరేషన్లుగా, ఎందుకంటే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి అటు పాత ఉంది కాబట్టి అది ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు 2053 కిలోమీటర్ల మేర, అంటే ఎంఎంసి వచ్చేసేమో మల్కాజ్గిరి 727 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, జిహెచ్ఎంసి 689, టిఎంసి 637. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఇన్ని వందల చదరపు మీటర్లు పర్యవేక్షించడం 2000 పైగా అనేది కష్టం కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం ఇవన్నీ వార్డులుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మొదట్లో చూసుకుంటే 150 నుంచి 300కు పెంచారు. ఇప్పుడు 300 కూడా మీరు ఇందాక చెప్పినట్లు ఈ రెండిట్లో 100 చొప్పున, అదేవిధంగా జిహెచ్ఎంసి వచ్చేసి 200 డివిజన్స్. ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరిస్తూ ఉంది. ప్రతిరోజు, ప్రతి గంటకి, ప్రతి నెల చూసుకుంటే, ఇయర్ వైజ్ గా చూసుకుంటే కొన్ని వేల మంది, లక్షల మంది హైదరాబాద్ చేరుకుంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి చేరుకుంటున్నారా, గుజరాత్ నుంచి వస్తున్నారా, కర్ణాటక నుంచి వస్తున్నారా, అంటే అది జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా, కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో కానీ, లేదంటే పీస్ఫుల్ గా ఉండే నగరం. అంటే మత కలహాలు గతంలో చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మన భారతదేశ ప్రధాన నగరాలన్నింటినీ చూసినప్పటికీ హైదరాబాద్ అనేది సురక్షితమైన నగరం అనేది ఉంది. అప్పుడప్పుడు వ్యాపారాలకు, పెట్టుబడులకు హైదరాబాద్ సురక్షితమైన నగరం. సురక్షితమైంది. అటు ఐటీ సెక్టర్ కావచ్చు, మామూలు ఇతర ఇండస్ట్రీస్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా హైదరాబాద్ అనేది సురక్షితంగా ఉంది. అందుకనే మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ ఉద్యోగాల కంటే కూడా ఎవరన్నా డిగ్రీలు పూర్తి చేస్తే వెంటనే బ్యాగ్ పట్టుకుని వచ్చేసేది అంటే హైదరాబాద్. సో ఆ విధమైన పరిస్థితి అక్కడ ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు ఏమి ఎదుర్కొంటా ఉన్నారంటే, ఇరుకైన రోడ్లు, మంచినీరు కొరత వేసవి వచ్చిందంటే, అదేవిధంగా డ్రైనేజీ, అదేవిధంగా చెత్త సమస్య, ట్రాఫిక్ ఇరుకైన రోడ్లు అదే అని అంది ట్రాఫిక్ సమస్య అంటే. సో యాక్చువల్ గా ఇందాక బిఆర్ఎస్ చెప్పినట్లు 36 ఫ్లైఓవర్లు కట్టిన, రోడ్లు వెడల్పు చేసిన, అంతకంతకు వచ్చే పాపులేషన్ కి అవేవి సరిపోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మెట్రో వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఆల్టర్నేట్ గా మెట్రో వచ్చింది మనకి. మెట్రో వచ్చినప్పటికీ కూడా నిజానికి మెట్రో లేకపోతే హారిబుల్ గా ఉండేది. అసలు హైదరాబాద్ ఊహించలేం కూడా మెట్రో అనక లేకపోతే. నేననేది అంటే ఇవన్నీ వచ్చినా కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏదైనా వర్షం వచ్చినప్పుడు రోడ్లు కాలువలుగా మారిపోతున్నాయి. ఇళ్ళకి వెళ్ళాలంటే మామూలు రోజుల్లోనేమో ట్రాఫిక్ ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేము, కొన్ని బేగంపేట 5 ఆ రోడ్స్ లో చూస్తే. అదే వర్షం వచ్చిందంటే అసలు రాత్రికి ఇంటికి చేరుకుంటారో లేదో తెలియని పరిస్థితి. సో ఇంతమంది, ఇన్ని వేల మంది పనిచేస్తున్నప్పటికీ కూడా అటు కార్పొరేషన్ లో ఏంటి పరిస్థితి అంటే, ముందు చూపు లేకపోవటం, పరిపాలకులకి ముందు చూపు లేకపోవటం వల్ల ఇలాంటి విశ్వనగరంగా పేర్కొన్న హైదరాబాద్కి ఈ రోజు కూడా నేనేమంటానంటే, ఇప్పుడు బిఆర్ఎస్ మీద నమ్మకం ఉండి అది ఉద్యమ పార్టీగా 2000 ఏదైతే విభజన అనంతరం గెలిపించారో, ఆ తర్వాత మున్సిపాలిటీలో కూడా ఎవ్వరికి నిజంగా సంచలనం. ఆ రోజు చెప్పాలంటే 99 డివిజన్లో గెలుచుకోవటం, ఆ తర్వాత వాళ్ళు అభివృద్ధి పనులు చేపట్టడం. కానీ మరి ఎందుకో తెలియదు, కానీ ఇందాక అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కూడా మనకి దాదాపు 43 సీట్లు కోల్పోయిన పరిస్థితి. దానికి కూడా మరి సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ చెప్పాలి. మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, కానీ ప్రజలు ఆదరణ, అభిమానాన్ని ఎందుకు విశ్వసించడం లేదు? బీజేపీ ఎందుకు 4 స్థానాల నుంచి 48కి ఇంకో 44 గెలుచుకోగలిగింది? సో ఇంకోటి, రెండోది ఏంటంటే ఎంఐఎం విషయంలో మనం చూస్తాం, ఎంఐఎం ఎవరి సహకారం ఉంటే అది. ఇప్పుడు దానికి అడ్డుకట్టపడి 3 కార్పొరేషన్లు విభజించడం ద్వారా కేవలం జిహెచ్ఎంసి విషయాల్లో కానీ, మిగతా మల్కాజ్గిరి, అదర్ సైబరాబాద్ విషయంలో ఎంఐఎం అంత కీలక పాత్ర పోషించకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, గతంలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 24 అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా బీఆర్ఎస్ గెలుచుకుంది. సో కొంతమంది వాళ్ళు కూడా ఫిరాయించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అయితే
పటిష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మరి గతంలో 99 నుంచి వాళ్ళు ఎందుకు 43 స్థానాలు పోగొట్టుకున్నారు? మళ్ళీ మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఏమైంది? ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు జనసేన లాంటి పార్టీ వచ్చినప్పుడు సో ఈ తెలుగుదేశం కొంతమంది కొన్ని ఏరియాల్లో ప్రభావితం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి పోటీ చేస్తాం, బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటా ఉంటున్నారు. అది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అంశం. అయితే మొత్తంగా చూస్తే ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఎంత అభివృద్ధి చేపట్టినా ముందు చూపు లేదు. ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన కానీ హైడ్రాకి సంబంధించి ఏదైతే ఆక్రమణను తొలగిస్తా చెరువులను రక్షిస్తా ఉన్నారు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటా ఉన్నారు, వాటన్నిటికీ కూడా ఈ రోజు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే గత 2 పర్యాయాలు చూస్తే కేవలం 2 స్థానాలే గెలుచుకోగలిగింది జిహెచ్ఎంసీ పరిధిలో. మరి ఆయనేమో ఇప్పుడు నేను మొత్తం మూడు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు కాంగ్రెస్ భవిష్యత్తుని తెలియజేస్తాయంటారా? ఖచ్చితంగా సెమీఫైనల్స్ అన్నమాట. ఖచ్చితంగా సెమీఫైనల్స్ అంటే 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఇది సెమీఫైనల్స్ గా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు ఈ 2.5 ఏళ్ళలో అమలు చేశారో హైదరాబాద్ నగరం గురించి హైడ్రా గురించి ఆయన ఎంత సమర్థింపుగా మాట్లాడుతూ ఉన్నారో వాటన్నిటికీ కూడా రేపు నవంబర్ లో జరగబోయే ఎన్నికలు ఖచ్చితంగా రెఫరెండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధికి ఆయన పనితీరుకి కూడా తీర్పు ఇవ్వబోతున్నారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి కూడా ఏ విధంగా ఉంటుంది, లేదంటే ఆ 3 కనుక గెలుచుకోలేకపోతే ఆయన కూడా ఇరకాటంలో పడే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రత్యర్థులందరూ కూడా ఆయన సీఎం సీటుకి ఎసరు తెచ్చే పరిస్థితులు కూడా దీనిలో కనపడతాయనేది కూడా మనం చెప్పచ్చు.